బాగా కోట్లు సంపాదించి యశోద్ హాస్పిటల్ లాంటివో ఏఐజీ హాస్పిటల్ లాంటివో కట్టాలి పెద్ద పెద్దవి అని అనుకోలేదు. కానీ మంచి సేవలు అందించాలనుకున్నారు. మంచి సేవలు అందిస్తూనే 1000 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. 1-2 పెట్టేసరికే ఈ మన వీటికి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. మెడికల్ క్యాంప్ which is biggest donation for anybody. Because if your health is good, you can earn, you can flourish, you can educate yourself. But if there is no health, nothing can happen. So, claps for you, sir, for this. And he himself alone, without any association, done 1000+ medical camp, and also more than that with Red Cross and Lions Club also. And the best part, I'm going to tell you that helping out for the enemy people, because enemy people leads to thyroid depression, which is very, very rare to rectify. And आप सभी को पता ही होगा कि blood कितना important है. So enemy people know if right time we are getting the treatment, indirectly we are saving blood in that time. So this is 12 kind of ఉంటారో వాళ్ళకి హెమోగ్లోబిన్ గుర్తించి వాళ్ళకి తగినటువంటి మెడికల్ సదుపాయం చేయడం ఒక ముఖ్య ఉద్దేశం అండి. అండ్ ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఫ్రీ క్యాంప్స్ పెడుతూ ఉంటాం. మనం అమీర్పేట్, ఎస్ఆర్నగర్, సన్ననగర్, కూకట్పల్లి, ప్రతి హైదరాబాద్ లో సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే ఎక్కడో ఒక దగ్గర మన దగ్గర క్యాంప్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రీ క్యాంపులు పెడుతూ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అవసరం ఉన్న వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి 30-40% డిస్కౌంట్ తీసి వాళ్ళకి ఏం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా ఎన్నో క్యాంపులు చేసుకుంటూ అన్ని అమౌంట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని నాకు కోరుతున్నాను. సో ఈ మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ వల్ల ఎంతో మంది ఇప్పటికీ 150,000 మంది బెనిఫిట్స్ అంటే ఆయన చేసినటువంటి 1000 మెడికల్ క్యాంప్స్ అనేది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే మన ఇంట్లో ఒక చిన్న వర్క్ చేయాలి అంటే ఒక 1 రోజులు కష్టపడితేనే ఒక పని చేయడానికి, ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఎంతో డిఫికల్ట్ అవుతుంది. అలాంటిది ఆయన మెదక్ జిల్లాలో ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండి బ్రదర్స్ సిస్టర్స్ కలిసి ఉండి he wants to serve the society. That's the meaning where the requirement of health camps కావాలి అని ఫస్ట్ గుర్తించారు శ్రీనివాస్ గారు. ఆయన మంచిగా జాబ్ చేసుకుని లావిష్ గా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ ని ఏం చేయొచ్చు. బట్ అప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు? మన సొసైటీలో నీడీ ఎవరున్నారు, ఎస్పెషలీ ఉమెన్ కోసం ఆలోచించారు. ఉమెన్ ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు చాలా అంటే కొంచెం విటమిన్స్ తగ్గడం అనేది, డి విటమిన్ తగ్గడం అనేది, ఇట్లాంటివన్నీ కృష్ణమూర్తి గారు సమీపంగా బాబు మోహన్ గారి చేతుల ద్వారా ఈ అవార్డును డాక్టర్ శ్రీనివాసరావు గారికి అందజేస్తున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ కమ్యూనిటీ స్టార్ 2024 అవార్డును అందుకోవలసిందిగా బాబు మోహన్ గారు శ్రీనివాసరావు వీరిని సన్మానించుకుంటున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజ్మెంట్ చక్కని ఛాయాచిత్రాన్ని మీడియా పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. బాబు మోహన్ గారు ఇచ్చేసి అవార్డు